చాలామందికి డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్ లో బర్త్ వెయిట్, అంటే తొందరగా డెలివరీ అవటం కానీ వెయిట్ తక్కువగా పుట్టడం కానీ ఇట్లా ఉంటారా అనే డౌట్స్ ఉంటారు. హాయ్, నా పేరు డాక్టర్ విజయమాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. అట్లా ఏమీ ఉండదు. నిజంగా వాళ్ళకి లైక్ లో బర్త్ వెయిట్ కానీ ప్రీటర్మ్ డెలివరీస్ ఉండటం అనేది ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఐవీఎఫ్లోనే ప్రీటర్మ్ డెలివరీస్ అనేది లేదు. కానీ ఒకవేళ ట్విన్స్, ఒక్కోసారి 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయించుకుంటారు చాలామంది. సో ట్విన్స్ ఇంప్లాంట్ అవుతాయి అన్నమాట. ట్విన్స్లో కొంచెం రిస్క్ అనేది ప్రీటర్మ్ డెలివరీకి లో బర్త్ వెయిట్ బేబీస్కి ఉంటుంది. నార్మల్గా మన యుట్రస్ అనేది ఒక బేబీని క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. ఎప్పుడైతే ట్విన్స్ అనేవాళ్ళు ఉంటే 2 బేబీస్ మన యుట్రస్లో పెరుగుతున్నప్పుడు ఆబ్వియస్గా 1 బేబీ ఉన్న వెయిట్కి 2 బేబీస్ డిస్ట్రిబ్యూట్ అవుతారు. కాబట్టి ఫర్ ష్యూర్ కొంచెం లో బర్త్ వెయిట్తో పుడతారు. అట్లా అని వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. 2 kgs అబోవ్ పుట్టినా కూడా యాక్టివ్ బేబీస్, నార్మల్ బేబీస్ ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ట్విన్స్ ఓన్లీ ఐవీఎఫ్ బేబీసే ప్రీమెచ్యూరిటీ, ఓన్లీ ఐవీఎఫ్ బేబీస్కే లో బర్త్ వెయిట్ ఉంటుంది అనేది లేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం, న్యాచురల్గా ఉన్న వాళ్ళల్లో, న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కూడా లైక్ ప్రీ బర్త్ వెయిట్ కానీ లో బర్త్ వెయిట్ బేబీస్ ఉండొచ్చు. అది ఎవరిలో ఎప్పుడైనా మదర్కి ఏమన్నా కాంప్లికేషన్స్, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, ఇంకా వేరే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇంకా ఏమన్నా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ప్రీ టర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్. కొంతమందికి హై బీపీ వచ్చేస్తుంది అనమాట, దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. అలాంటి కేసెస్లో కూడా ఏంటి అంటే మనము ఆ మదర్ని కూడా కాపాడటానికి, ఎందుకంటే బీపీ రీడింగ్స్ ఎలివేట్ అయిపోయి ఉండటం వల్ల మదర్కి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మదర్ని కాపాడటానికి కూడా మనం ప్లాన్ చేయాలి. కాబట్టి అలాంటప్పుడు ముందే డెలివరీ అవటం. సో ఆబ్వియస్గా వాళ్ళు లో బర్త్ వెయిట్తో పుడతారు. కానీ ఏదైనా చేసే ముందు డాక్టర్స్ ఫర్ ష్యూర్ కొంచెం స్టెరాయిడ్స్ ఇచ్చి, సో దట్ బేబీ లంగ్ మెచ్యూరిటీకి అన్నిటికీ ప్రాపర్గా ప్లాన్ చేసి వాళ్ళకి సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీకి కానీ ప్లాన్ చేస్తారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్లోనే ప్రీటర్మ్ డెలివరీసా లేకపోతే లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారు అనేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీ ఎలా వచ్చినా ఉండే ఛాన్సెస్ ఉంటారు. అండ్ అది ప్రతి పేషెంట్ బాడీని బట్టి ఉంటుంది, వాళ్ళ మెడికల్ కండిషన్స్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.